వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన దూరదర్శన్ కలిపింది ఇద్దరిని చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం కాకినాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ ఈ చిత్రంలో పరశురామ్ అనే విలన్ పాత్రలో విజయకృష్ణారెడ్డి అద్భుతంగా నటించారని మేనేజర్ స్వామి కొనియాడారు. ఒకనాటి ప్రముఖ నటులు శ్రీహరి, గోపిచంద్లు కరడుగట్టిన విలనిజం పాత్రలను గుర్తుకు తెచ్చేలా ఆయన నటన సాగిందని ప్రశంసించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్థానిక తెలుగు విలన్ల కొరతను తీర్చేలా ఒక పవర్ఫుల్ నటుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కావడం పరిశ్రమకు ఎంతో ప్లస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలన్నింటినీ యానం పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లో చిత్రీకరించినట్లు మేనేజర్ తెలిపారు. సినిమా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, చిత్రంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతు ఉత్తమ ప్రతిభను కనబర్చారని వారు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడికి, నటీనటులకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేక్షకులందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆదరించి ఘన విజయం చేకూర్చాలని వారు కోరారు. చిత్ర యూనిట్తో పాటు అభిమానులు, ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే అన్న ఫోటోలు నమస్తే అండి. సినిమా చాలా బాగుందండి. దూరదర్శన్ మూవీ అందరూ కొత్త యాక్టర్స్ అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ లాగే చేశారు. మనం పాత సినిమాలో హీరోస్ చూసుకుంటే కొంతమంది విలన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని గుర్తొచ్చేలా చేశారండి. విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు ఆయన. హీరో కూడా, హీరోయిన్ కూడా అందరూ బాగా చేశారు. బాగా చేశారని చెప్పిన దానికన్నా వెల్ ట్రై అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ. మూవీ టీంకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మూవీ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా విలన్ రోల్ విజయకృష్ణారెడ్డి గారు అయితే అద్భుతంగా ఆయన నటన చాతుర్యాన్ని చక్కగా ప్రదర్శించారు. సో విలన్ క్యారెక్టర్లో ఆయన నటనలో ఒదిగి ఆ క్యారెక్టర్కి ఎంతో వన్నె తెచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ఆద్యంతం పూర్తిగా ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఒక విలన్ ఏ రకంగా లవ్ స్టోరీని అడ్డుకుని ఆ సినిమాని ఎలా రక్తి కట్టించారనేది ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ మూవీ అంత విజయం సాధించినందుకు నేను ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నాను. ఇంకా మరింత విజయం సాధించి మరింత ప్రేక్షకుల మన్ననలు పొంది మరింతగా డబ్బులు సంపాదించాలని చెప్పి ఈ మూవీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దూరదర్శన్ సినిమా చూసామండి. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఈ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన ముందు హీరో చేశారు. చేసిన దాంట్లో గోపీచంద్ కూడా అలాగే హీరో చేసిన తర్వాత లేకపోతే విలన్కి వెళ్ళి సక్సెస్ అయ్యి మళ్ళీ హీరో అయ్యాడు. అలాగే ఇప్పుడు ఏంటంటే శ్రీహరి గారు ఎలా చేశారో విలన్, శ్రీహరి గారు విలను, హీరోయిన్ అలాగే చేశారు ఈ విజయకృష్ణారెడ్డి గారు. ఈయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకున్నాం. నేను ప్రొడ్యూసర్ అండి. ఈ సినిమా కాదండి, మిగతా సినిమాల ప్రొడ్యూసరు. నిర్మాతల మండలికి ఈసీ నెంబరు జనరల్ సెక్రటరీ అండి. ఇప్పుడైతే అది ఈ సినిమా అయితే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. 100% అవుద్ది, అయ్యిందండి. జనాల ప్రేక్షక దేవుళ్ళు మాత్రం ఆదరించాలని కోరి ప్రార్థిస్తున్నాను అందరికీ. ఈరోజు దూరదర్శిని కలిపింది ఇద్దరిని అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, మరి దర్శకులకు, మిగతా తారాగణానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిత్రంలో పరశురామ్ అనే క్యారెక్టర్లో మా మిత్రులు విజయకృష్ణారెడ్డి గారు విలన్ రోల్ పోషించారు. అది చాలా అద్భుతంగా పోషించారండి. ఒకనాటి శ్రీహరి మరియు గోపిచంద్ గారిని తలింపించేలాంటి పాత్ర అది. మరి మనకు ప్రస్తుతం విలన్ పాత్రలో మన తెలుగు నటులు లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మరి ఇలాంటి తరుణంలో ఒక అద్భుతమైన విలన్ మనకు దొరకడం చాలా అదృష్టం. మరి సినిమా చాలా అద్భుతంగా తీశారు. మరి సినిమాకి నేను మేనేజర్గా పనిచేశాను. నా పేరు స్వామి అండి. మరి చిత్రం యానం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. మరి చిత్రం ఈరోజు రిలీజ్ సందర్భంగా మరి కాకినాడలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం అనేకులు చూసి మరి అందరికీ చెప్పి ఈ చిత్రం విజయానికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాగుందండి.
ఎలా ఉందండి సినిమా? ఎలా ఉందండి సినిమా? చాలా బాగుంది సార్, చాలా సూపర్. ప్రతి ఒక్కరిని ఏర్పించిందండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాల్సిందే, సూపర్. చాలా బాగుందండి, క్లైమాక్స్ మాత్రం అందరినీ ఏర్పించారు. ఎలా ఉంది మేడం సినిమా? ఎలా ఉందండి? ఎలా ఉంది సార్? చాలా బాగా చేస్తారు. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా వల్గారిటీ లేకుండా చాలా బాగుంది. అన్న చెల్లెలు ఎలా ఉండాలి, ప్రేమికులు ఎలా ఉండాలి చూపించింది. ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్ వరకు రావడం అంటే మామూలు విషయం కదండి. అక్కడ ఒక డైరెక్టర్, హీరో, దర్శక నిర్మాతలు అందరూ కూడా కృషి, పట్టుదల, ఆశయం ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి క్యారెక్టర్లన్నీ కూడా కృష్ణారెడ్డి గారికి కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. శ్రీహరి గారిని, గోపీచంద్ గారిని కూడా నిర్మాత విలనిజంలో నిరూపించడం జరుగుతుంది. సినిమా అయితే చాలా బాగుందండి. ప్రేక్షక మహాశైలు అందరూ కూడా థియేటర్కి వచ్చి దూరదర్శన్ సినిమా చూసి మీరంతా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.